భోగాపురం ఎయిర్పోర్ట్ చంద్రబాబు గారి టైంలో శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత భూసేకరణకు సంబంధించినటువంటి యాక్టివిటీ జరుగుతున్నప్పుడు ఇబ్బంది అయింది. ఆ తర్వాత జగన్ వచ్చాక ఆ భూసేకరణని తగ్గించి, భూమిని ఇచ్చిన దాన్ని తగ్గించి మళ్ళీ దానికి పూర్తి క్లియరెన్స్ ఇవ్వడం, అది ప్రారంభం కావడం, చంద్రబాబు గారు వచ్చాక దాన్ని కొనసాగించడం, రామ్మోహన్ నాయుడు దాన్ని ఇనిషియేటివ్ తీసుకోవడం, ఆయనే పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉండటంతో దాంతో వేగవంతమైనటువంటి చర్యలైన జనవరి 4నే భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్ అవుతుంది. ఇప్పటిదాకా విశాఖపట్నం నుంచి ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అంటే ఒకప్పుడు హైదరాబాద్లో బేగంపేట నుంచి శంషాబాద్కి మళ్ళినటువంటి విధంగా భవిష్యత్తులో ఇక అంతా అక్కడి నుంచి నడవబోతుంది. ఈ విశాఖ ఎయిర్పోర్ట్ కంప్లీట్గా వీళ్ళకి ఇచ్చేస్తారు, సైన్యానికి, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, నేవీ వాళ్ళు చూసుకుంటారు. ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ ఫైనల్గా పోతుంది. తొలి విమానంలో ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా రాబోతున్నారు. భోగాపురం విమానాశ్రయంలో చారిత్రక ఘట్టాన్ని వాళ్ళు ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేయబోతున్నారు. రన్వే, ఏటీసీ, టెర్మినల్ భవనాల పనులు తుద్దశకి చేరుకున్నాయి.